మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అన్న ఇప్పుడు ప్లాంటేషన్ చెయ్యొచ్చా యూజర్ గారు, దాని యూజర్ గారు మరొక రిప్లై ఇచ్చారు. ఎప్పుడైనా ప్లాంటేషన్ చేసుకు ఎవరు వద్దన్నారు? ఆయనైతే మామూలు చెప్పాడు, నేనైతే ఆయన చెప్పింది అయితే వాస్తవం. మనం ఆయన అడిగింది వచ్చి ధరలు ఉంటాయా లేవా, ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చని అడుగుతున్నారు. అన్న ధరల గురించి అయితే ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలని చెప్పేవాడు సయ్యద్ షాదాత్ కాదు, అది ఛానల్ కాదు. నేను చెప్పేది ఒకటే, టమాటా పంట అదృష్టం తోట, టమోటా లాంటి లాంటిది ధర దైవాధీనం. వాతావరణం అనుకూలిస్తే మనం ఎప్పుడైనా టమాటా పంట నాటుకోవచ్చు. అన్న టమోటా ఎప్పుడు రేటు పెరుగుతుంది? రేట్ ఎప్పుడు పెరుగుతుంది ఏమీ నేను చెప్పలేను, కానీ కళ్యాణదుర్గం ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షాల వల్ల పంట నష్టం భారీగా జరిగింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తిగా నాకు అక్కడ మాత్రం పంట నష్టం జరిగింది. అన్నదాత కూడా అదే కామెంట్లు వేస్తున్నారు. ఇవాళ వచ్చి లాతూరు నుంచి ఒక అన్నదాత నాకు ఫోన్ చేయడం జరిగింది. టమోటా ధరలు ఎప్పుడు పెరుగుతాయని అడిగారు. నేను ఆయన కూడా అడిగాను, భారీ వర్షాలు కదా మీ వైపు పంట క్రాప్ ఎలా ఉందని. అయితే ఆయన మాకైతే పెద్దగా వర్షాలు లేవు, పంట ఏం డ్యామేజ్ కాలేదన్నారు. 10-20 రోజుల్లో దిగుమతులు పెరగవచ్చని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి బట్ చాలామంది అన్నదాతల ఆశాభావం అంతా ఈ వర్షం వల్ల పంట భారీగా డ్యామేజ్ అయింది, ఖచ్చితంగా ధరలు పెరుగుతున్న ఆశాభావాలు అంచనాలు అన్నదాతలు ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ అన్న, పలంనేర్ అండ్ పొంగునూరు టమోటా రేట్స్ అప్డేట్ చేయండి ప్లీజ్. మల్లెల వెంకీ గారు. అన్న 49,000 సబ్స్క్రైబర్లు, మొత్తం వీడియోలో ఒకరోజు పడుతున్నది వచ్చి 10,000 వ్యూస్, వస్తున్న ఆదాయం 120 రూపాయలు. ఈ వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు పడుతున్న సమయం కనీసం 1.5 గంట. అయినా అన్నదాతల ఆధారం వల్లే నేను వీడియోని పెడుతున్నాను. బట్ మెయిన్ వచ్చే సీజన్ అన్న ఇప్పుడు కొంచెం పని ఒత్తిడిలో ఉన్న, అందుకే వీడియోలు అప్లోడ్ చేయడం లేదు. దానివల్ల వ్యూస్ లేదు, ఇన్కమ్ లేదు. మన అనంతపురి అప్లోడ్ చేయలేదు. ఒక అన్నదాత అదే పని ఫోన్ చూసి మరి అడిగారు, అనంతపురి వీడియో చేయలేదని చెప్పి దానివల్లే పెడుతున్నాను. ట్రై చేస్తానన్న, రేపటి నుంచో 2-3 రోజుల్లో అన్ని మార్కెట్ల ధరలు అప్డేట్ ఇస్తాను. ఫాస్ట్ లైక్ తన్వీర్ భాషా గారు, థ్యాంక్ యూ భాయ్. ఇక మనం మరొకరిని పరిశీలిస్తే 5 డేస్లో ఏమైనా ప్లాంటేషన్ చేయొచ్చా బ్రోస్, ప్లీజ్ టెల్ మీ. వినోద్ కుమార్ గారు, ఇదివరకు దీనికి చెప్పడం ఉంది. నా ద్వారా మీరు సమాధానం, మీ విషయంలో అయితే సమాధానం రాదు, మీరు ఎప్పుడైనా చేయండి. ఇక వినోద్ కుమార్ మరొకరిని పెట్టారు. జయహో సీడ్ పర్లేదు బ్రో, సాహోకి వైరస్ ఎక్కువ ఉంది, సీడ్ ఏదైనా చేంజ్ చెయ్యొచ్చా? ఐఆమ్ ఫ్రమ్ మీ కొత్తకోట. అన్నదాతలు మీరే దీనికి ప్రతిస్పందించాలి, రిప్లై ఇవ్వాలి. న్యూ సీడ్స్ గురించి అప్డేట్ చేయండి అన్న. రెడ్డిశేఖర్ రెడ్డి గారు ప్రయత్నిస్తారన్న. అన్న డోంట్ వరీ, పక్కా సెప్టెంబర్లో 800 చిన్న బాస్ రేట్ ఎవరీ ఫార్మర్ కింగ్. రానున్న రోజుల్లో సెప్టెంబర్లో ఖచ్చితంగా చిన్న బాస్ విడుతుంది. అన్నదాతలంతా రారాజులే అని రెడ్డిశేఖర్ రెడ్డి గారు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక మనం మరొకరిని పరిశీలిస్తే, అన్న ఎక్కడ చూసినా టమోటా తోటలకు నల్ల మచ్చలు భారీగా పడినాయి, రేట్లు పెరిగే ఛాన్స్ ఉందా? కృష్ణా నాయక్ తండ. నల్ల మచ్చలు భారీగా పడినా, వర్షం వల్ల పంట నష్టం జరిగినా రేట్లు పెరిగే అవకాశం ఉంది. బట్ ఒక వారం రోజుల సమయం. సెప్టెంబర్ మంత్ 1000 రూపీస్ అబౌవ్ రేట్స్ ఇన్ మదనపల్లి. డోంట్ వరీ ఆల్ ఫార్మర్స్. రాసి పెట్టుకోండి. జై ఎన్టీఆర్. అఖిల్ రెడ్డి గారు. సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా 1000 రూపాయలు పైన ధరలు ఉంటాయి మదనపల్లి మార్కెట్లో. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, రాసి పెట్టుకోండి అని అఖిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. జై ఎన్టీఆర్. వర్షం బాగా వస్తే అలా, వర్షం రాకుంటే ఇలా, ఏం మనుషులో ఏమో. శంకర్ గౌడ్ గారు. నిజమే. సత్యసాయి డిస్టిక్లో రాత్రి కూడా కుండపోతు వర్షం పడింది, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భూషణ్ గారు. నిజమే, నిన్న అనంతపురం ఉమ్మడి జిల్లా చాలా చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. సత్యసాయి జిల్లాలో అయితే కుండపోతు వర్షం కురిసిందని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకరిని పరిశీలిస్తే, విజయ్ గారు, ఇది రాజకీయపరమైన కామెంటు, పార్టీ గురించి ప్రస్తావించదలుచుకోలేదు. రాయలసీమ అనంతపురం డిస్టిక్లో డ్యాష్ క్లీన్ స్వీప్ చేసింది ఎలక్షన్స్లో, అందుకే అనంతపురం ఫార్మర్స్కి గుడ్ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఒకసారి వర్షం గురించి చెప్పారు. మనం వర్షం పడితే మంచిదే అన్న, కాకపోతే టమోటా పంటకు నష్టం జరగదు, వర్షం వల్ల ఏ పంట కూడా నష్టం జరగదన్నా. ఒక్కసారి వర్షం పడి ఆగిపోతే పర్వాలేదు. కాదు, అనంతపురం జిల్లాలో నేలపైన వదిలే తోటలు ఎక్కువ కాబట్టి అక్కడికి అన్నదాతలు పాపం ఇబ్బంది పడుతున్నారు. బట్ నేను పార్టీ పేరు, ఆయన పెట్టాడు పార్టీ పేరు, నేను చెప్పలేదు, చెప్పను కూడా. పర్ఫెక్ట్ మందులు స్ప్రే చేయండి అన్న. అదే మన
నల్ల మచ్చలు ఎక్కువ ఉన్నాయి పెట్టారు కదా, దానికి వచ్చి మందులు కూడా ఏం మందు చెప్పండి బ్రో. భూషణ్ గారు 5243 పర్ఫెక్ట్ అని కామెంట్ పెట్టారు నల్ల మచ్చలకి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఉపేంద్ర గారు బత్రపల్లి హెవీ రైన్ అని కామెంట్ పెట్టారు. ఇక నరేంద్ర గారు సయ్యద్ భాయ్ గుడ్ ఈవినింగ్, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగలి కోరుతున్నాను. ఏమనగా నెక్స్ట్ వచ్చే నెలలో ఏ రాష్ట్రం సరుకు వస్తుందో మీకు ఏమన్నా అవగాహన ఉంటే చెప్పగలరా? దేశవ్యాప్తంగా టమాటాలు వచ్చే అవకాశం ఉందన్న, ఒక చోటని కాదు అన్ని ప్రాంతాల్లో కూడా టమాటాలు ఉంటాయి. అందరూ రేట్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. రేట్స్ గురించి ఎవరు చెప్పలేరు. తక్కువ ఖర్చు పెట్టండి. అన్ని డిస్ట్రిక్ట్లో టమోటాలు ఉన్నాయి, అన్ని జిల్లాలో టమాటాలు ఉన్నాయి. రేట్లు ఎవరు చెప్పలేరు. మితంగా తక్కువ ఖర్చుతో టమాటా పంటలు ఆడుకోండి, ఖర్చుని పెంచకుండా అని పక్కన మహేష్ గారు కామెంట్ పెట్టారు. ఏటీపీలో ఏం గలాట బ్రో? ఏటీపీలో అది ఈ బండ్ల గలాట మన మదనపల్లి కూడా ధర్నా జరిగింది కదా, అటువంటిది అక్కడ కూడా గొడవ జరిగింది. అయితే ఇవాళ సద్దుమణిగింది. ఈరోజు సాయంత్రం ఏమో నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలిస్తే మీకు అప్డేట్ చేస్తాను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఇది నిన్న వచ్చిన కామెంట్ వీడియో పెట్టదు. రాజేష్ కుమార్ గారు సయ్యద్ గారు ఈరోజు కోలార సిఎంఆర్ మండీలో మధ్యాహ్నం 3 గంటల వరకు అన్లోడింగ్ అవుతూనే ఉంది. భయంకరమైన స్టాక్. మీ ఆంధ్రప్రదేశ్ ఐటమ్ చాలా లాట్స్ నో సేల్. మరి 15 kg బాస్ 50-60 అంతే రేట్. అనంతపురం కళ్యాణదుర్గం అంత వానకాయల వల్ల కోలార్కి వచ్చి మాకి మార్కెట్ డౌన్ అన్న. దేశవ్యాప్తంగా అన్నదాత వారి పంటతో ఎక్కడైనా తీసి అమ్ముకోవచ్చు, కోలాల ధర పెడుతుందని చెప్పి ఆశతో వాళ్ళు తెచ్చారు. నో సేల్స్ పడ్డాయని మీరే చెబుతున్నారు. మరి అన్నదాతలకు ఎంత నష్టం, ఎంత కష్టం. రెండోది వచ్చి వాళ్ళైతే మీ లోకల్ టమాటాలు ఉన్నాయి, మీ కోలాలు కానివ్వండి, చింతామణి, ఒడ్డేపల్లి మార్కెట్లు మొత్తం ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే రైతులు ఆ టమాటాలే ముఖ్యం. మనం అన్నదాతలు మన పంటలు ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఎక్కడైనా వీళ్ళు అమ్ముకునే హక్కు అందరికీ ఉందన్న, దాన్ని ఎవరు విమర్శించలేరు, కాదనలేరు. థ్యాంక్ యూ అన్న రెడ్డి గారు, వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న బాగున్నావు అన్న నేను బాగానే ఉన్నాను. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం. మొత్తం మీద అందరూ కూడా వర్షాలు పడ్డాయి, ధరలు పెరిగే అవకాశం ఉందని ఆశలు అంచనాల్లో ఉన్నారు. బట్ వాస్తవ పరిస్థితులు అయితే అనంతపురం అయితే భారీ వర్షాలు పడ్డాయి. కళ్యాణదుర్గం అయితే పూర్తిగా 70-80% పూర్తిగా అక్కడ క్లోజ్ అయిపోయింది. పంట భారీ నష్టం జరిగింది. అక్కడికి ఉన్న వ్యాపారస్తులు కూడా ఒక్కొక్కరుగా మళ్ళీ ఇటువైపు వస్తున్నారు. బట్ 7-8 రోజుల తర్వాత మాత్రమే ఈ పంట నష్టం పూర్తి ఏ మేరకు జరిగింది, ఏమైనా మనకు అవగాహనకు వస్తుంది. అంతవరకు వెయిట్ అండ్ సీ. సమాధానం ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. అన్నదాత సుఖీ భవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః.